హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా చికెన్ ఒక 4 లెగ్ పీసెస్ వరకు తీసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ కలిపేసుకొని కొత్తిమీర, పుదీనా ఈ విధంగా చుంచేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని బాగా ముక్కలు పట్టే విధంగా కలుపుకున్నాక ఒక స్లైస్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకున్న ఈ చికెన్ని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో తగినంత ఆయిల్ వేసేసుకొని 2 ఆనియన్స్ని ఇలా స్లైసెస్ చేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతుంది. ఇలా వచ్చిన ఆనియన్స్లోకి మనం నానబెట్టుకున్న చికెన్ని ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా ముక్కలన్నిటికీ ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ముక్కలు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత చికెన్ అంతా రెడీ అయిపోయాక రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో మనం ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బగారా రైస్ మసాలా ఉంటుంది కదా, ఆల్ స్పైసెస్ అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడం. మసాలాలు అన్నీ ఇట్లా వేగినాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా వేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. నేను బాస్మతి రైస్ని ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఒక 1 అవర్ నానితే సరిపోతుంది మనకి. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత వాటర్ బాయిల్ అయినాక నానబెట్టుకున్న రైస్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో రైస్ ఒక 80% ఉడికించాక ఈ రైస్ని అంతా చికెన్ మీద ఇట్లా స్ప్రెడ్ చేసుకొని మంచిగా ఆవిరిపోకుండా క్యాప్ పెట్టేసుకుంటే ఒక 25 మినిట్స్ ఉడికించుకుంటే అంత చికెన్ బిర్యానీ రెడీ.